ఇవాళ రంగారెడ్డి జిల్లాలో ఎంత దోపిడీ అంటే ఒక మా చిన్నతనం దాదాపు 40 ఏళ్ల సంది ప్రజా జీవితంలో ఉన్నాం. ఎంఆర్ఓకి ఒక 5,000 ఇస్తే అయిపోయే పని ఇవాళ కలెక్టర్ గారి దగ్గరకు పోతే 5 కోట్లు కావాలని అడుగుతారు. మా జన్మలో కూడా ఇటువంటి రోజులు వస్తాయని ఎవ్వరు కూడా అనుకోకుండొచ్చు. ఏమున్నా ఒక 22A పెట్టి భూమి ఎవరిదన్నా భూమి ఉంటే దాన్ని 22A పెట్టి దాన్ని తీయాలంటే 30% అన్నా లేకపోతే కోట్ల కొద్ది రూపాయలన్నా ఎవడయా మన అయ్యల అమ్మలు కష్టపడి తిండి తినక కూడబెట్టుకొని పైసా కూడా పెట్టుకొని కొన్నాం. ఆ కొన్న భూములు సేద్యం చేసుకుంటున్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹1,00,000 భూమి 2 కోట్లు అయింది. కానీ ఈ దొంగలు వచ్చేమో మా నెత్తి కొడతారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు లేదు, ఎంపీలు లేరు, వాళ్ళ కార్యకర్తలు అయితే ఎండిపోయి రాళ్ళే తిడతారు. వాళ్ళ సాపన్నే వాళ్ళకి తగ్గుతుంది. రంగారెడ్డి జిల్లాను లూటి పగటి బందిపోటు దొంగల కన్నా ఎక్కువ దోసుకుంటారు.